ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు 2024లో ఎవరు బహుకరించారు? నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు 2024 గాను ఎవరు బహుకరించారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ద్రౌపది ముర్ము గారు బహుకరించారు. 2024 గాను నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లో అందజేశారు. ఆరోగ్య రంగంలో విశిష్ట సేవలు అందించిన నర్సింగ్ సిబ్బందికి వారి ప్రతిభావంతమైన సేవలను గుర్తించి గౌరవించడానికి ఈ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నుంచి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందిస్తుంది? ఏ సంవత్సరం నుంచి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందిస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ ఆప్షన్ సి, 1973 నుంచి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను అందిస్తుంది. ఇది నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు అనేది ఏ రంగంలో ఇస్తారంటే ఆరోగ్య రంగంలో విశిష్ట సేవలు అందించిన నర్సింగ్ సిబ్బందికి వారి ప్రతిభావంతమైన సేవలను గుర్తించి గౌరవించడానికి ఈ పురస్కారాలు అందిస్తారు. ఇది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖచే పర్యవేక్షించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంయుక్త సైనిక విన్యాసం ఆల్-నజాఫ్ 5A రెండు దేశాల మధ్య సైనిక విన్యాసం. సంయుక్త సైనిక విన్యాసం ఆల్-నజాఫ్ 5A ఏ రెండు దేశాల మధ్య సైనిక విన్యాసం? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్-నజాఫ్ 5 అనేది భారత్ ఒమన్ల మధ్య సంయుక్త సైనిక విన్యాసం. భారత్ ఒమన్ల మధ్య. ఇది ఎప్పుడు జరిగిందంటే 5వ ఎడిషన్ ఇప్పుడు జరిగింది. సెప్టెంబర్ 13 నుంచి 26 వరకు జరుగుతుంది. ఒమన్లో సలాలో ఉన్న రజ్కోట్ శిక్షణ కేంద్రంలో జరుగుతున్నాయి. 2015 నుంచి 2 ఏళ్ళకోసారి ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఏటా ఒక్కో దేశం చొప్పున భారత్, ఒమన్ వీటిని నిర్వహిస్తున్నాయి. 4వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో మహాజన్లో జరిగింది. 5వ ఎడిషన్ ఒమన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయమూర్తులను ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చిన మొదటి దేశం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, పాలిటీ బిట్. గ్రూప్ 2లో అడుగుతారు. న్యాయమూర్తులను గ్రూప్ 2, గ్రూప్ 1లో అన్నిట్లో అడుగుతారు. న్యాయమూర్తులను ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చిన మొదటి దేశం ఏది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మెక్సికో. మెక్సికోలోని అన్ని స్థాయిల్లో న్యాయమూర్తులను ఓటర్లే ఎన్నుకునే విధానాన్ని మెక్సికో చట్టసభ ఆమోదం తెలిపింది. ఈ సంస్కరణ విధానాన్ని 86 అనుకూల 41 వ్యతిరేక ఓట్లు వచ్చాయంట దీనికి. దీంతో ప్రజాప్రతినిధులే కాదు న్యాయమూర్తులను కూడా ప్రజలే ఎన్నుకోవాలని మెక్సికో ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేయనుంది. 2024లో జడ్జీలకు నిర్వహించే ఎన్నికల్లో మొత్తం 1600 మంది జడ్జీలు పోటీ పడుతున్నారంట. న్యాయమూర్తులను ఎన్నుకునే విధానంలో అనుకూలంగా 86, ప్రతికూలంగా 41 ఓట్లు వచ్చాయి. కాబట్టి మెక్సికోలో న్యాయమూర్తులను ఎన్నుకోవాలనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సంస్కరణ జడ్జిలను ఎన్నుకునే అధికారాన్ని ప్రజలకు ఇవ్వబోయే ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలవబోయేది మెక్సికో దేశం. నోట్ చేసి పెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెస్బియోపియో వ్యాధి ఏ భాగానికి సంబంధించిన వ్యాధి? ప్రెస్బియోపియో వ్యాధి ఏ భాగానికి సంబంధించింది అంటే ఆన్సర్ వచ్చేసి కళ్ళకు సంబంధించింది. ప్రెస్బియో వ్యాధి అనేది వయసు రీత్యా వచ్చే కంటి జబ్బు, ముఖ్యంగా 40 ఏళ్ల పైబడిన వారిలో ఈ ప్రెస్బియా వ్యాపిస్తుందని. దీనివల్ల దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. ప్రెస్బియో వ్యాధి వల్ల దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. ఈ ప్రెస్బియో వ్యాధి అనేది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ప్రెస్వు ఐ డ్రాప్స్ అనేది DCGI అనుమతికి రద్దయింది. అందుకని ఈ ప్రెస్బియో వ్యాధికి ఈ డ్రాప్స్ యూజ్ అవుతాయి. ప్రెస్వు ఐ డ్రాప్స్ అనే ఒక డ్రాప్స్ రీసెంట్గా ఈ డ్రగ్ అనేది విక్రయించడానికి ప్రకటించింది ప్రెస్బియో వ్యాధికి.
దీనికి మెడిసిన్ కంపెనీ తయారు చేయడం వల్ల ముంబైకి చెందిన ఎంటాడ్ ఫార్మాస్యూటికల్స్ ఇటీవల ఆవిష్కరించిన ప్రెస్బీ ఐ డ్రాప్స్ కంటి చుక్కల మందును తయారు చేసి విక్రయించడానికి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది అనుమతి ఇచ్చింది. సో అందుకని ఈ ప్రెస్బియోపియో వ్యాధి అనేది వార్తల్లోకి వచ్చింది. ప్రెస్బియోపియా అనగా అర్థం ఏంటంటే పాతబడిన కన్ను. డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది అనుమతి ఇచ్చింది ఈ ప్రెస్బియోపియో వ్యాధికి మెడిసిన్ని. ప్రెస్బూ ఐ డ్రాప్స్ అనే మెడిసిన్. నెక్స్ట్ క్వశ్చన్, సెమీకాన్ ఇండియా సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? సెమీకాన్ ఇండియా సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో 3 రోజుల పాటు సెమీకాన్ ఇండియా 2024 సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ థీమ్ ఏంటంటే షేపింగ్ ది సెమీకండక్టర్ ఫ్యూచర్. షేపింగ్ ది సెమీకండక్టర్ ఫ్యూచర్. ఈ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహాలతో బాసటగా నిలుస్తుందంట. సెమీకాన్ ఇండియన్ సమ్మిట్ అనేది 2024 ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో ఇండియా ఎక్స్పో మార్ట్లో 3 రోజుల పాటు సెమీకాన్ ఇండియా సమ్మిట్ జరిగింది. థీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి. షేపింగ్ ది సెమీకండక్టర్ ఫ్యూచర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.